Hi, welcome back to Engineering Drawing. I am Dr. Vasu. Hope you are enjoying the lectures on drawing and other subjects. ఈ డ్రాయింగ్ తో పాటు మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి చాలా వీడియోస్ ని డెవలప్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇప్పుడు హైపర్బోలా అదర్ మెథడ్స్ లో డ్రా చేయడం ఎలాగో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఎక్సెంట్రిసిటీ ఇచ్చారు 3/2. డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ ఎంత దూరంలో ఉందో ఇక్కడ 50 mm అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని డ్రా చేయడానికి ఒక యాక్సిస్ తీసుకుందాం. పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేసి దాన్ని డైరెక్ట్రిక్స్ అన్నాం. AB అని మార్క్ చేసాం. ఇంటర్సెక్షన్ పాయింట్ C అనుకున్నాం. C నుంచి 50 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ మార్క్ చేసాం. ఈ పాయింట్ ని నేను F1 అన్నాను. ఓకే, ఇది 50 mm డిస్టెన్స్ లో ఉంది. F1 అనేది ఫోకస్ అవుతుంది. ఈ CF1 ని 3+2 అంటే 5 పార్ట్స్ చేద్దాం. 3+2 5 పార్ట్స్ చేస్తే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ 1 2 3 F1 నుంచి థర్డ్ డివిజన్ దగ్గర ఈ పాయింట్ ని V అని అన్నాం. ఎందుకు అని అంటే VF1 డివైడెడ్ బై VC మనకి ఎక్సెంట్రిసిటీ. VF1 బై VC ఎక్సెంట్రిసిటీ అవుతుంది. కాబట్టి ఈ V ని వర్టెక్స్ అనుకుంటే ఈ పాయింట్ V వచ్చింది. V దగ్గర పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. అది డ్రా చేసి VF1 రేడియస్ గా ఒక ఆర్క్ ఒకటి డ్రా చేస్తే ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ని C తో జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేద్దాం ఫర్దర్. ఓకే, ఇప్పుడు V కి రైట్ సైడ్ కొన్ని పాయింట్స్ తీసుకున్నాం. అది ఈక్వి డిస్టెంట్ ఉండాలని ఏం లేదు, మనకు కన్వీనియంట్ గా పాయింట్స్ తీసుకోవచ్చు. ఈ ఒక పాయింట్ ఒకటి ఇక్కడ తీసుకున్నాం. ఈ పాయింట్ నుంచి వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది ఈ లైన్ ని ఒక పాయింట్ 1' దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఒక 1 తీసుకున్నాం. ఇంకో పాయింట్ తీసుకుని 2 అనుకున్నాం. ఈ 2 నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. 2' వచ్చింది. అలాగే 3 3' 4 4' ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చాయి. 1 రేడియస్ గా F1 సెంటర్ గా ఒక ఆర్క్ ఈ 1 లైన్ ని కట్ చేసేలాగా డ్రా చేద్దాం. ఇలా అంటే ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తే పాయింట్ ఒకటి ఇంటర్సెక్షన్ వస్తుంది. అది P1 అన్నాం. ఇదే రేడియస్ తో కింద ఇదే లైన్ ని ఇంటర్సెక్ట్ చేస్తే ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. దాన్ని P1' అని. ఓకే, ఈ విధంగా మనకు ఒక పాయింట్ యాక్సిస్ మీద తీసుకుంటే ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. అలాగే ఇదే ప్రాసెస్ ని 2 2' 3 3' కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఎలాగంటే 2 2' రేడియస్ గా F1 సెంటర్ గా ఈ సెకండ్ లైన్ ని కట్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఆర్క్ తో కట్ చేస్తే ఒక పాయింట్ P2 వస్తుంది. అదే రేడియస్ తో కింద ఇదే లైన్ ని కట్ చేస్తే P2' వస్తుంది. అలాగే 3 3' రేడియస్ గా ఒక పాయింట్ ఇక్కడ P3, ఇక్కడ P3'. 4 4' రేడియస్ గా ఇక్కడ నుంచి డ్రా చేస్తే F1 నుంచి డ్రా చేస్తే ఇక్కడ P4, ఇక్కడ P4'. ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకనంటే మనం ఈ పాయింట్స్ అన్నిటినీ స్మూత్ గా మాన్యువల్ గా మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఆ కర్వ్ స్మూత్ గా ఉండడానికి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. సో ఒకసారి ఈ పాయింట్స్ అన్ని వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ ని V దగ్గర నుంచి మనం గనక జాయిన్ చేస్తే మనకి స్మూత్ కర్వ్ ఇలా వస్తుంది. ఇది ఓపెన్ కర్వ్ అవుతుంది. దీన్ని హైపర్బోలా అని పిలుస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం హైపర్బోలా ఎక్సెంట్రిసిటీ ఇచ్చినప్పుడు డ్రా చేశాక దానికి ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ నార్మల్ డ్రా చేయాలి. ఒక పాయింట్ ఏదో తీసుకుందాం. ఎక్కడైనా తీసుకోవచ్చు. కర్వ్ మీద ఒక పాయింట్ ఒకటి తీసుకుని ఈ పాయింట్ ని F1 తో జాయిన్ చేద్దాం. ఫోకస్ తో జాయిన్ చేస్తాం. ఈ F1 దగ్గర ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా డైరెక్ట్రిక్స్ మీదకి ఒక లైన్ డ్రా చేయాలి. డైరెక్ట్రిక్స్ మీదకి పర్పెండిక్యులర్ గా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసి
ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఈ పాయింట్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే అదే టాంజెంట్ అవుతుంది కర్వ్ కి. ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ కి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా కనుక ఇంకో లైన్ డ్రా చేస్తే అది నార్మల్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏ పాయింట్ దగ్గరైనా టాంజెంట్ నార్మల్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, హోప్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నా, సజెషన్స్ కానీ కామెంట్ రూపంలో తెలపండి. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.